నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ డిజిటల్ లైఫ్ డైరీస్. మీరు యూట్యూబ్లో చాలా కష్టపడి కంటెంట్ చేస్తున్నారు, కానీ ఒక చిన్న పొరపాటు లేదా తెలియని రూల్స్ వల్ల మీ ఛానల్ రిస్క్లో పడితే ఎలాగుంటుంది? ఒక్క స్ట్రైక్ వల్ల మీ మానిటైజేషన్ ఆగిపోయినా, మీ మొత్తం హార్డ్ వర్క్ వృధా అయినా మీరు ఎంత బాధపడతారు? ఈరోజు ఈ వీడియోలో మనం మొత్తం యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ గురించి ఏ టు జెడ్ క్లుప్తంగా తెలుసుకుందాం. అలాగే కొత్త అప్డేట్స్ ఏంటి, స్ట్రైక్స్ ఏ విధంగా వస్తాయి, వాటిని ఎలా తప్పించుకోవాలి అనే టాపిక్ మీద పూర్తిగా తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో ఒక కోర్సు లాంటిది కాబట్టి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నిజంగా మీకు హానెస్ట్గా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఓకేనండి, ఇక టాపిక్లోకి వెళ్ళిపోతాం. మీ ఛానల్ సేఫ్గా ఉండాలి అంటే ఈ వీడియోను ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూశాక మీరు పాలసీల గురించి ఎక్స్పర్ట్ అయిపోతారు. ముందుగా అసలు కమ్యూనిటీ గైడ్లైన్స్ అంటే ఏంటి తెలుసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే ఇది యూట్యూబ్ ప్లాట్ఫామ్లో ఏది చేయవచ్చు, ఏది చేయకూడదు చెప్పే అఫీషియల్ రూల్ బుక్ లాంటిది. ఈ రూల్స్ మనకి ఎందుకు పెట్టారు? సేఫ్ ఎన్విరాన్మెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేఫ్ ఎన్విరాన్మెంట్ క్రియేటర్స్కి, వ్యూయర్స్కి, అడ్వర్టైజర్స్కి అందరూ పాజిటివ్గా సురక్షితంగా ఉండడానికి పెట్టారన్నమాట. రెండో పాయింట్ వచ్చి విశ్వసనీయత. ప్లాట్ఫామ్లో మంచి క్వాలిటీ కంటెంట్ మాత్రమే ఉండేలా చేసేందుకు ఈ రూల్ని తీసుకొచ్చారు. పాలసీ వైలేషన్ జరిగితే ఏమవుతుంది? ఫస్ట్, మీ వీడియో రిమూవ్ అవుతుంది. రెండు, మీకు ఒక వార్నింగ్ లేదా ఒక స్ట్రైక్ వస్తుంది. మీ ఛానల్కు ఒక మార్కు పడుతుందన్నమాట. ఇంకా మూడు, ఛానల్ టర్మినేషన్. కొన్ని సీరియస్ కేసుల్లో ఛానల్ పర్మనెంట్గా తొలగించబడుతుంది. యూట్యూబ్లో ఈ గైడ్లైన్స్ను సులభంగా అర్థం చేసుకోవడం కోసం ముఖ్యమైన కేటగిరీలుగా విభజించి మీకోసం తీసుకొచ్చాను. అవి పాయింట్ వైజ్గా మీకు చెప్తాను. ఫస్ట్, స్పామ్, డిసెస్టివ్ ప్రాక్టీసెస్ అండ్ స్కామ్స్. అంటే ఫేక్ ప్రమోషన్స్, ఇతరులను తప్పుదారి పట్టించేలా ఉండే లింక్స్ ఉంటాయి కదండి, మెటాడేటా అంటారు, వాటిని పెట్టడం వల్ల. రెండు, హార్మ్ఫుల్ అండ్ డేంజరస్ కంటెంట్. అంటే ప్రమాదకరమైనటువంటి ఛాలెంజ్లు. అంటే బైక్ నడిపి వీడియోలు పెడుతూ ఉంటాను చూడండి, బైక్ ఛాలెంజ్లు చేస్తుంటారు కొంతమంది, అటువంటివి కానీ, హింసను ప్రోత్సహించడం కానీ, ఇటువంటి వీడియోలు మనం పెట్టకూడదు అనమాట. ఇంకా మూడు, వైలెంట్ అండ్ గ్రాఫిక్ కంటెంట్. అంటే రక్తపాతం, క్రూరత్వం, హింస, ఇటువంటి విజువల్స్ మనం ఎట్టి పరిస్థితుల్లో అప్లోడ్ చేయకూడదు. ఓకేనండి. నాలుగు, నగ్నత్వం, సెక్షువల్ కంటెంట్. ఇవి అప్లోడ్ చేసినా కూడా మీ ఛానల్ రిస్క్లో ఉన్నట్టే. ఇంకా ఐదో పాయింట్, హెరాస్మెంట్ అండ్ హేట్ స్పీచ్లు. అంటే ఒకరిని వేధించడం లేదా విద్వేషపూరితమైనటువంటి ప్రచారాన్ని చేయడం, ఇవన్నమాట. ఇంకా ఆరు, చైల్డ్ సేఫ్టీ. చాలా ఇంపార్టెంట్ అండి. చాలా ఛానల్స్ తెలియకుండా చిన్నారుల వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు. దీనివల్ల మీ ఛానల్ రిస్క్లో ఉన్నట్టే. ఈ ఆరు కేటగిరీలను ఇప్పుడు క్రియేటర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి డీటెయిల్గా చూద్దాం. ఈ పాయింట్స్ మీ ఛానల్కు ఒక రక్షణ కవచంలా ఉపయోగపడుతుంది. యూట్యూబ్కు స్పామ్, ఫేక్ ఎంగేజ్మెంట్పై చాలా కఠినమైనటువంటి విధానం ఉంటుంది. స్పామ్గా కౌంట్ అయ్యే ముఖ్య విషయాలు ఏంటో ఇందులో చూద్దాం. ఒకటి, మిస్లీడింగ్ మెటాడేటా. అంటే తప్పుదారి పట్టించే సమాచారం అన్నమాట. అందులో కొన్ని సబ్ పాయింట్స్ చూద్దాం. మీ టైటిల్, మీ థంబ్నెయిల్, మీ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి క్లెయిమ్లు వీడియో కంటెంట్కి 100% సరిపోవాలి. అంటే రాంగ్ డిస్క్రిప్షన్ కానీ, రాంగ్ ట్యాగ్లు కానీ ఇటువంటి పెట్టకూడదన్నమాట. ఉదాహరణకు, ఒక రోజులో 1 కోటి సంపాదించండి అని థంబ్నెయిల్ పెట్టి వీడియోలో వేరే కంటెంట్ చూపించడం, ఇటువంటివి అన్నమాట.
వీడియోకి సంబంధం లేని కీవర్డ్స్ అంటే ఇతర సినిమా పేర్లు, పెద్ద ఛానల్ పేర్లు, ట్యాగ్స్ లేదా డిస్క్రిప్షన్లో పెట్టడం అన్నమాట. వీటి వల్ల కూడా మనకి ప్రమాదం అన్నమాట. తర్వాత పాయింట్ వచ్చి ఫేక్ ఎంగేజ్మెంట్ అంటే సబ్స్క్రైబ్ అంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను కూడా సబ్స్క్రైబ్ చేస్తాను, ఇటువంటివి అన్నమాట. లైక్ కొడితే గిఫ్ట్ ఇస్తాం, ఎక్స్చేంజ్ చేయడం ఇటువంటివి కూడా చేయకూడదు. అలాగే కొంతమంది వ్యూస్ కొనుక్కుంటారండి, బల్క్ వ్యూస్, సబ్స్క్రైబర్స్, లైక్స్ని కొనుక్కోవడం లేదా అమ్మటం ఇటువంటివి కూడా ఈ కేటగిరీ కిందే వస్తాయి. నెక్స్ట్ పాయింట్ వచ్చి స్కామ్స్ అండ్ మోసాలు. ఉచిత డబ్బు, ఉచిత క్రిప్టో అంటూ అతిగా ప్రచారం చేయడం. మీకు ఉచితంగా డబ్బు ఇస్తాం, క్రిప్టో కరెన్సీలో మీరు పెట్టుబడి పెడితే వేగంగా ఇలా డబ్బులు సంపాదించవచ్చు, ఇటువంటివి కూడా చాలా ప్రమాదం అండి. మీ వీడియో తొలగిపోవడానికి చాలా వరకు ఇవే కారణం. నెక్స్ట్ పాయింట్ వచ్చి కామెంట్స్లో, డిస్క్రిప్షన్లో ఫిషింగ్ లింక్ని, మోసపూరితమైనటువంటి లింక్స్ని షేర్ చేయడం కూడా మన ఛానల్ ఎగిరిపోవడానికి కారణం. ఓకేనండి. ఇందులో చివరిగా నా సలహా ఏంటంటే ఎప్పుడూ నిజాయితీగా ఉండండి. మీ కంటెంట్ ఏంటో అదే మీ టైటిల్లో, మీ థంబ్నెయిల్లో చూపించండి. ఓకే అండి. అపాయంలో పడే ఛాలెంజ్లు, ప్రాణాంతకమైనటువంటి స్టంట్స్ లేదా ఇతరులకు హాని కలిగించే ఎటువంటి యాక్టివిటీస్ను ప్రోత్సహించే వీడియోలు పూర్తిగా నిషేధంలో ఉన్నాయి. వీటిని ఎట్టి పరిస్థితుల్లో మనం అప్లోడ్ చేయకూడదు. డేంజరస్ ఛాలెంజ్ అంటే సీరియస్గా ఇంజ్యూరీ, డెత్ రిస్క్ ఉన్న ప్రమాదకరమైనటువంటి యాక్టివిటీస్ను ట్రై చేయకండి ఎట్టి పరిస్థితుల్లో. ఉదాహరణకు విద్యుత్ ఉపకరణాలతో ప్రయోగాలు చేసి వీడియోలు చేస్తుంటారు. ఇవి కూడా కమ్యూనిటీ గైడ్లైన్స్లో ద్వారా మీ ఛానల్ ఎగిరిపోయే ఛాన్స్ ఉంది. ఓకే అండి. నెక్స్ట్ సెల్ఫ్ హార్మ్ ప్రమోషన్ అంటే మిమ్మల్ని మీరు ఆత్మహత్య చేసుకునే వీడియోస్, ఈటింగ్ డిజార్డర్స్, సంబంధించినటువంటి డ్రగ్స్ అబ్యూస్ ప్రోత్సహించే విధంగా ఉండే వీడియోలు కూడా స్ట్రిక్ట్గా బ్యాన్ చేశారు. కాబట్టి ఇవి కూడా చాలా ప్రమాదం అండి. మీ ఛానల్ ఎగిరిపోవడానికి చాలా ప్రమాదం. నెక్స్ట్ క్రైమ్ గైడెన్స్ అంటే దొంగతనాలు, ఐడెంటిటీ తస్కరించడం, హ్యాకింగ్, క్రెడిట్ కార్డు ఫ్రాడ్ వంటి ఇటువంటి వీడియోలు మీ ఛానల్లో అస్సలు పెట్టకూడదు. ఓకేనండి. ఈ వీడియో చూసి ఎవరైనా ఇమిటేట్ చేసి ప్రమాదంలో పడే ఛాన్స్ ఉందా అని 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఓకేనండి. నెక్స్ట్ హింసాత్మక గ్రాఫిక్ సీన్స్ ఉన్న కంటెంట్పై పాలసీలు చాలా టైట్గా ఉంటాయండి. ముఖ్యంగా గేమింగ్, రియల్ యాక్సిడెంట్స్, మెడికల్ విజువల్స్ విషయంలో ఈ రూల్ అనేది వర్తిస్తుంది. అత్యంత షాకింగ్ కలిగించే విజువల్స్, చాలా రక్తపాతం, క్రూరత్వం, హింస లేదా తీవ్రమైన శారీరక గాయాలను ఎడ్యుకేషనల్గా కానీ కాంటెక్స్ట్లో కానీ చూపించడం చాలా ప్రమాదం. అలాగే గేమింగ్స్పై కొన్ని మార్పులు తీసుకొచ్చిందండి. కొన్ని రకాల గ్రాఫిక్ గేమింగ్ వీడియోలు జనరల్ ఆడియన్స్ కాకుండా ఏజ్ రిస్ట్రిక్టెడ్ చేయవచ్చు. అంటే 18 ఏళ్లలోపు వారికి అవి కనిపించవు. రికమెండేషన్లో కూడా ఆ వీడియోలు తగ్గుతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ న్యూస్ అండ్ డాక్యుమెంటరీ. మీ కంటెంట్లో హింస, బ్లేడ్ చూపించాల్సి వస్తే ఎందుకు చూపిస్తున్నారు, ఎడ్యుకేషన్, న్యూస్, డాక్యుమెంటరీ వంటివి క్లియర్గా ఉండాలి. అవసరమైనంత వరకు మాత్రమే చూపించడం సురక్షితం. ఓకే అండి. నెక్స్ట్ అడల్ట్ కంటెంట్, ఎక్స్ప్లిసిటీ, సెక్షువల్ యాక్టివిటీ, సెక్సువలైజ్ థంబ్నెయిల్స్పై చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయండి. ఎక్స్ప్లిసిట్ కంటెంట్ అంటే పోర్నోగ్రాఫిక్ కంటెంట్ లేదా క్లియర్గా చూపించే వీడియోలు డైరెక్ట్గా రిమూవ్ అవుతాయి. మీ ఛానల్ టర్మినేషన్కి
చాలా రిస్క్గా ఉంటుంది. నెక్స్ట్ మైనర్ల భద్రత చాలా ముఖ్యమైన పాయింట్ ఇది. మైనర్లను సెక్షువల్ కంటెంట్స్లో చూపించడం, వారి ఫోటోలు వీడియోలను సెక్సువలైజ్ చేసి థంబ్‌నెయిల్‌గా పెట్టడం చాలా ప్రమాదం అండి. దీనివల్ల ఛానల్ పూర్తిగా పర్మనెంట్గా బ్యాన్ అయిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇది అత్యంత సీరియస్ అయినటువంటి క్రైము మరియు పాలసీ వైలేషన్ కింద వస్తుంది. గమనిక, ఎడ్యుకేషనల్, మెడికల్, ఆర్టిస్టిక్ పర్సన్ కోసం నగ్నత్వం చూపించాల్సి వస్తే ఆ కంటెంట్ అధికారిక గైడ్లైన్స్కి అనుగుణంగా ఉందో లేదో ఖచ్చితంగా చెక్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ వచ్చి, ఒక వ్యక్తిని లేదా ఒక గ్రూప్ని టార్గెట్ చేస్తూ ద్వేషాన్ని రెచ్చగొట్టే కంటెంట్ను ఎలాంటి చోటు లేదు. లైక్ హెరాస్మెంట్ అంటే వేధింపులు, ఒకరిని ఇన్సల్ట్ చేయడం లేదా దూషించడం, బెదిరించడం, వ్యక్తిగత సమాచారం లేదా టార్గెటెడ్ బుల్లీయింగ్ వంటి కంటెంట్కు ఇవి చేయకూడదు. ఉదాహరణకు, ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ వారిని వ్యక్తిగతంగా కించపరచడం, ఒక ద్వేషపూరితమైనటువంటి ప్రచారం చేయడం, జాతి, మతం, కులం, లింగం, జాతీయత వీటి ఆధారంగా ఒక గ్రూప్పై హింసను ప్రోత్సహించడం లేదా వారిని తక్కువ చేసి చూపించడం ఇవి చాలా ప్రమాదం, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇందాక చెప్పుకున్నట్టే చైల్డ్ సేఫ్టీ. మైనర్లను ప్రమాదకరమైనటువంటి యాక్టివిటీస్లో పాల్గొనేలా చూపించడం ప్రమాదం. ఆడబిడ్డల ప్రైవసీని ఉల్లంఘించడం, వారిని ఎక్స్ప్లాయిట్ చేసే కంటెంట్ను రూపొందించడం ఇవి చాలా ప్రమాదం. సెన్సిటివ్ టాపిక్ అంటే మతము, రాజకీయాలు మాట్లాడేటప్పుడు ఎప్పుడు న్యూట్రల్గా ఎడ్యుకేషనల్ టోన్లోనే ఉండాలి. అర్థమైందండి? ఒకవేళ రూల్స్ని బ్రేక్ చేస్తే యూట్యూబ్ ఎలా రియాక్ట్ అవుతుందో ఈ పాయింట్లో తెలుసుకోవడం కూడా అత్యంత ముఖ్యం. మొదటిసారి వైలేషన్ జరిగితే సాధారణంగా వార్నింగ్ ఇస్తారు, అది కూడా లైఫ్లో ఒక్కసారి మాత్రమే. ఈ వార్నింగ్ ఎప్పుడు ఉంటుంది? ఈ కంటెంట్ వెంటనే తీసేయాలి అని వార్నింగ్ వస్తుంది. ఇవి స్ట్రైక్స్ రూపంలో పడతాయండి. ఫస్ట్ స్ట్రైక్లో వార్నింగ్, తర్వాత అదే తరహా మిస్టేక్స్ అయితే డైరెక్ట్ స్ట్రైక్ పడుతుంది. దీని పరిమితి 1 వారం పాటు ఉంటుంది. వారం పాటు ఉన్నదంటే మీరు ఏ వీడియోని అప్లోడ్ చేయలేరు, లైవ్ స్ట్రీమింగ్ అన్నీ కూడా బ్లాక్ అవుతాయి. ఓకేనండి. నెక్స్ట్ సెకండ్ స్ట్రైక్ పడితే, మొదటి స్ట్రైక్ వచ్చిన 90 రోజుల్లోగా ఇంకో స్ట్రైక్ వస్తే దాని పరిమితి 2 వారాల వరకు ఉంటుంది. దీనివల్ల కొత్త కంటెంట్పై మిమ్మల్ని బ్లాక్ చేస్తారు. ఓకేనండి. ఇక మూడో స్ట్రైక్ పడితే, మొదటి స్ట్రైక్ వచ్చిన 30 రోజుల లోపల మూడో స్ట్రైక్ వస్తే మీ ఛానల్ పర్మనెంట్గా టెర్మినేట్ అవుతుంది. మీ అన్ని వీడియోలు తొలగించబడతాయి. గుర్తుంచుకోండి, ఈ స్ట్రైక్స్కి 90 రోజుల ఎక్స్పైరీ పీరియడ్ ఉంటుంది. ఈ పీరియడ్ తర్వాత స్ట్రైక్స్ పోయినా ఆ తప్పు మళ్ళీ జరగకుండా మీరు జాగ్రత్త పడాలి. ఓకేనండి. నెక్స్ట్, కమ్యూనిటీ గైడ్లైన్స్తో పాటు డబ్బు సంపాదించడానికి యూట్యూబ్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ YPP పాలసీలు కూడా మీరు ఫాలో అవ్వాలి. అంటే రీయూజ్డ్ రిపిటేటివ్ కంటెంట్ని మనం అప్లోడ్ చేయకూడదు. ఒరిజినల్ వాల్యూ లేని మళ్ళీ అవే క్లిప్లు, అవే టెక్స్ట్లు లేదా ఇమేజెస్, వాయిస్ లేకుండా రీప్యాక్ చేసే ఛానల్పై కఠిన చర్యలు ఇప్పుడు తీసుకుంటున్నారండి. ఉదాహరణకు, వేరే వారి వీడియోలు డౌన్లోడ్ చేసి కొద్దిగా ఎడిట్ చేసి మళ్ళీ పెట్టడం. ఓకేనండి. నెక్స్ట్, యాడ్ ఫ్రెండ్లీ గైడ్లైన్స్ అంటే సీరియస్, హింస, సెక్సువల్ కంటెంట్, డ్రగ్స్, బూతులు మాట్లాడడం ఇవి ఉన్న వీడియోలు చాలా లిమిటెడ్గా యాడ్స్ వస్తాయి. అసలు యాడ్సే రాకపోవచ్చు. ఇటువంటి అప్లోడ్ చెయ్యకపోవడమే మంచిది. మీ ఛానల్ పర్మనెంట్గా క్లోజ్ అయిపోవచ్చు.
ఓకేనండి. నెక్స్ట్ కీ పాయింట్, మానిటైజేషన్ కోసం మీ కంటెంట్ ఒరిజినలా కాదా అని చూస్తారు. మీ ప్రత్యేకమైనటువంటి వాయిస్ అందులో వినిపించాలి. మీ ఒరిజినల్ వాయిస్ అయి ఉండాలి. ఓకేనండి. నెక్స్ట్ కొన్ని ప్రాక్టికల్ చిట్కాలు మీకోసం తీసుకొచ్చానండి. నెక్స్ట్ సేఫ్గా కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి ఇప్పుడు చెప్తాను. రోజువారీ కంటెంట్ క్రియేషన్లో ఈ రూల్స్ ఎలా ఫాలో అవ్వాలో కొన్ని ప్రాక్టికల్గా పాయింట్స్ రూపంలో మీకు చెప్తాను. అవి ఏంటంటే, ప్రీ చెక్, వీడియో ఐడియా ఫిక్స్ చేసిన వెంటనే అందులో ప్రమాదకర యాక్టివిటీస్, సెక్షువల్, హింసాత్మక విజువల్స్ ఉన్నాయా లేదా ముందే తెలుసుకోండి. రెండవ పాయింట్, ట్రిపుల్ కన్ఫర్మ్, అంటే టైటిల్, థంబ్నెయిల్, డిస్క్రిప్షన్ ఈ 3 విభాగాలలో మీ వీడియోలో ఉన్న నిజమైన విషయాలనే ప్రజెంట్ చేయాలి. ఓకే అండి. వీడియోలో కానీ ట్యాగ్స్లో కానీ ప్రతి ఒక్క దాంట్లో దానికి సంబంధించిందే ఉండాలి. ఆ వీడియోకి సంబంధించిందే ఇవ్వాలి. ప్రేక్షకుల్ని మనం మభ్యపెట్టే విధంగా ఉండకూడదు. నెక్స్ట్ సెన్సిటివ్ కంటెంట్, ఇది కూడా చెక్ చేసుకోవాలి. మైనర్లో, అలాగే మతం గురించి మాట్లాడడం, రాజకీయాల గురించి సెన్సిటివ్ టాపిక్స్ మీద వీడియోలు చేసేటప్పుడు ఎడ్యుకేషన్ టోన్లో మాత్రమే న్యూట్రల్గా చెప్పాలి. ఓకే అండి. నెక్స్ట్ అప్డేటెడ్ నాలెడ్జ్, ప్రతి క్రియేటర్కి అధికారిక యూట్యూబ్ హెల్ప్ పేజెస్ రెగ్యులర్గా చదవడం తప్పనిసరిగా ఉండాలండి. అంటే యూట్యూబ్ హెల్ప్ పేజెస్ అని మనకి కింద కనపడతాయి, లింక్స్ ఇస్తాడు యూట్యూబ్ వాడు. అందులోకి వెళ్ళి మనం ఎలా చేయొచ్చు అందులో తెలుసుకోవచ్చు మనం. ఓకే అండి. ఓకే, మనకి స్ట్రైక్ వచ్చింది, ఇప్పుడు ఎలాగ అప్పీల్ చేయాలి తెలుసుకుందాం. ఒకవేళ దురదృష్టవశాత్తు స్ట్రైక్ వస్తే మీరు ప్యానిక్ అవ్వద్దు, కానీ సీరియస్గా తీసుకోండి. నోటిఫికేషన్ చదవండి. యూట్యూబ్ నుంచి వచ్చిన ఈమెయిల్ లేదా స్టూడియో నోటిఫికేషన్లో మీకు వాళ్ళు పంపిస్తారండి. ఏ పాలసీ ఏ టైం స్టాంప్లో వైలేట్ అయిందో కరెక్ట్గా నోట్ చేసుకోండి. 2, మీరు నిర్ణయం తీసుకోవాలి. మీరు నిజంగా తప్పు కాదని మీరు గట్టిగా భావిస్తే, మీలో ఎటువంటి తప్పు లేదని భావిస్తే అప్పీల్ ఆప్షన్ అనేది ఉంటుందండి. అప్పీల్ చేయొచ్చు. మీరు అప్పీల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. వారు సమీక్షించి మీకు రిప్లై పంపిస్తారు. అసలు నిజంగా వైలేట్ అయిందా లేదా చెక్ చేసి మీకు నిజము అనిపిస్తే ఆ వైలెంట్ స్ట్రైక్ని తీసేస్తారు. ఓకేనండి. నెక్స్ట్ క్లియర్గా వివరించండి. ప్రొఫెషనల్ లాంగ్వేజ్లో మీ వీడియో ఉద్దేశం, ఎడ్యుకేషన్ వాల్యూ, కంటెంట్ను బ్రీఫ్గా వివరించండి. నెక్స్ట్ మీ అప్పీల్ రిజెక్ట్ అయితే ఏం చేయాలి? స్ట్రైక్స్ యథాతథంగా అలాగే ఉంటాయండి. భవిష్యత్తులో అలాంటి కంటెంట్ మళ్ళీ మీరు పెట్టకూడదు. ఓకే అండి. నెక్స్ట్ యూట్యూబ్ పాలసీలు ఫిక్స్డ్గా ఉండవండి. అవి ఎప్పుడూ మారుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం కూడా ప్రతి 6 నెలలకు కానీ వాడి ఇష్టం యూట్యూబ్ వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉంటారు. ఆ అప్డేట్కి అనుగుణంగా ఉంటూ మన వీడియోని అప్లోడ్ చేయాలి. అవి ఎక్కడ దొరుకుతాయంటే మనకి ప్రతి సంవత్సరం కూడా మనకి రిమైండర్ రూపంలో మనకి యూట్యూబ్ వాళ్ళు పంపిస్తారండి, ఈమెయిల్ రూపంలో. లేదా మీరు యూట్యూబ్ హెల్ప్ సెంటర్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి తెలుసుకోవచ్చు. అలాగే హౌ టు యూట్యూబ్ వర్క్స్ అనే సైట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి కూడా తెలుసుకోవచ్చు. క్రియేటర్ బ్లాగ్ అని కూడా ఉంటుంది యూట్యూబ్కి సంబంధించింది. రెగ్యులర్గా అక్కడ చెక్ చేసుకోవచ్చు. పాలసీస్ ఏమైనా అప్డేట్ అయ్యా లేదా అక్కడ తెలుసుకోవచ్చు. అధికారిక ఛానల్స్ వచ్చి యూట్యూబ్ క్రియేటర్ ఇన్సైడర్ లేదా పాలసీలపై అప్డేట్ ఇచ్చే నమ్మకమైన ఛానల్స్ మాత్రమే మీరు ఫాలో అవ్వండి. మీరు వినే ఏ న్యూస్కైనా ఫైనల్ రెఫరెన్స్ ఎప్పుడు కూడా యూట్యూబ్ అధికారిక వెబ్సైట్ మాత్రమే, యూట్యూబ్ అధికారిక డాక్యుమెంట్నే మీరు తీసుకోవాలి. ఓకే అండి. నెక్స్ట్ చివరగా మన వీడియోలో యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్కు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్లు, స్ట్రైక్ సిస్టమ్, మానిటైజేషన్స్ రూల్స్. ఈ రూల్స్ ఫాలో అయితే మీ ఛానల్ హార్డ్గా పర్మనెంట్గా ఉంటుంది, లాంగ్ టర్మ్ గ్రో అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఈ వీడియోలో నేను చెప్పిన గైడ్లైన్స్పై మీ అభిప్రాయాలను
తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. లేదా మీకు ఏదైనా సందేహాలుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అలాగే ఈ ముఖ్యమైన వీడియోను యూట్యూబ్లో కొత్తగా ఛానల్ స్టార్ట్ చేస్తున్న మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ పొరపాటు చేయకుండా ఉండడానికి ఇది హెల్ప్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.